హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ అనమాట. చాలా టేస్టీగా, క్విక్‌గా అనమాట. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే విధంగా ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఇడ్లీ తీసుకున్నామండి. 4 ఇడ్లీ మీకెన్ని కావాలో అన్ని తీసుకోండి. వీటినొచ్చేసి మనం పొటాటో వెడ్జెస్‌కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలనమాట. చూడండి ఇలా పీసులుగా ఉండాలి. మీరు కావాలంటే క్యూబ్ కట్ కూడా చేసుకోవచ్చు. కానీ చిన్న చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని చూడండి. ఇలా ఉండాలనమాట. అన్నిటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కడాయిలో. దాంట్లో కొంచెం కొంచెంగా వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇవి మనకి బాగా బ్రౌన్‌గాను, క్రిస్పీగా వచ్చేయాలనమాట ఇడ్లీ అనేది. మిగిలిన ఇడ్లీతో అయినా చేసుకోవచ్చు. లేదంటే ఇడ్లీ ఫ్రెష్‌గా వండుకున్న ఇడ్లీతో అయినా చేసుకోవచ్చు. ఎలా అయినా గానీ పర్వాలేదండి. చాలా టేస్టీగా ఉంటుందనమాట. పిల్లలకి జనరల్‌గా ఏంటంటే ఇడ్లీ అంటే అబ్బా! ఇడ్లీయా అన్నట్టుంటుంది. కానీ ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుందనమాట. ఈవినింగ్ స్నాక్స్‌లోకి కానీ, టీ టైమ్ స్నాక్స్‌కి కానీ దేనికైనా గానీ చాలా బావుంటుందండి. స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా బాక్స్‌లోకి పిల్లలకి చాలా బావుంటుందనమాట. చేయటం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి క్రిస్పీగాను రావాలి. అలానే బ్రౌన్ కలర్‌గాను రావాలి. ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోదండి. ఇలా మనం బ్యాచెస్‌గా మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిపోయినయన్నీ పక్కన పెట్టుకుందామండి. దీనికి ఒక మసాలా రెడీ చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ పల్లీలండి వేపుకుందాము. సిమ్‌లో పెట్టుకొని వేపుకోవాలి. అప్పుడే మనకి పప్పు లోపల దాకా ఫ్రై అయ్యి మంచి క్రిస్పీగా, క్రంచీగా వస్తాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు. ఇవన్నీ మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిరపకాయ తీసుకున్నామండి. మీరు తినే కారాన్ని బట్టి ఎంతైనా అడ్జస్ట్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వేయించిన శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అలానే ఎండు కొబ్బరండి. ఒక 2 చిన్న చిన్న పీసులనమాట. సరిపోతుంది చాలు. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే కొంచెం ఇంగువ వేసుకుందామండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందామండి. చేసుకొని మరీ ఫైన్ పౌడర్‌లాగా కాకుండా కొంచెం కోర్స్‌లీగా బరకగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము. ఇప్పుడు దాన్ని అలా పక్కన పెట్టుకుందామండి. కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకోండి చాలా బావుంటుందనమాట టేస్ట్. నెయ్యి వేడెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీ పీసులు వేసుకుందాము. ఇలా నెయ్యి అన్నిటికి మనకి చక్కగా కోట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్‌లో నుంచి 3 టేబుల్ స్పూన్లు వేసుకుందామండి సరిపోతుంది. మనం తీసుకున్న ఇడ్లీ క్వాంటిటీకి. మిగిలిన దాన్ని మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మళ్ళీ ఇంకొకసారి చేసుకోవచ్చనమాట. 1 వీక్ దాకా ఫ్రెష్‌గా ఉంటుందనమాట పౌడరు. చూడండి ఇలా చక్కగా అన్నిటికి మంచిగా కోట్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకుందాం. అంతేనండి రెడీ అయిపోయిందనమాట. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుందనమాట. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.